తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త దేవి ఉపాసకులు హస్త సాముద్రిక సామ్రాట్ అయిన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ అలాగే జ్యోతిష్య సుధా మాచిరాజు కిరణ్ కుమార్ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. తెనాల్లోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం 3వ రోజు ఉదయం జరిగిన శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రవచన సుధాకర్, భక్తి ప్రచారక శ్రీ ములుకొట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్య సుధా మాచిరాజు కిరణ్ కుమార్, డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ ఆధ్యాత్మిక ప్రవచనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని రామనామ పారాయణం చేశారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, నిఖిల్, అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాన్ని నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్లు పర్యవేక్షించారు. తెనాలి కొత్తపేటలో వెంచేసినటువంటి తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, గోపూజ కార్యక్రమాలు, అలాగే శ్రీరామనామ మూలమంత్ర హోమం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పంచామృత సభ నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం అలాగే విశేషంగా భక్తుల చేత సామూహిక సింధూరార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఖాన సాగముక్తంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో అనేక మంది వైఖాన సాగమ పండితులు ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క వైదిక క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక్కడ తాలూకా గ్రౌండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన తెనాలి ప్రజలందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నామండి. ఈ విశేషమైన కార్యక్రమాల్లో అంటే ఉదయం జరిగే కళ్యాణాలు, సాయంకాలం జరిగే సామూహిక పూజలు, పెద్దల చేత ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తెనాలి ఆడపడుచులే కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కానీ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కళ్యాణ కార్యక్రమం తిలకించి పెద్దలు చెప్పే ప్రవచనాన్ని విని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు సాయంకాలం అందరి చేత సామూహికంగా సింధూరార్చన ఉంటుందండి. ఈ కార్యక్రమంలో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. కాబట్టి మన ప్రజలందరూ వచ్చి తిలకించి స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. లాస్ట్ రోజు నాడు అంటే శుక్రవారం రోజు నాడు ముత్తైదువుల చేత కుంకుమార్చన జరుగుతుందండి. కాబట్టి మహిళల చేత కుంకుమార్చన జరుగుద్ది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ తప్పకుండా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము.